తెలుగుదేశం పార్టీ మహానాడుకు సిద్ధమవుతోంది. ఏ టీడీపీ ఏ మహానాడు అని ప్రశ్నలు రావచ్చు. ఎన్టీఆర్ టీడీపీ కాదు, చంద్రబాబు నాయుడు టీడీపీ మహానాడుకు రెడీ అయ్యింది. ఎందుకంటే ఎన్టీఆర్ నాయకత్వంలోని టీడీపీ వేరు, బాబు కబ్జాలోని టీడీపీ వేరు. పేదోడి గుడిసెను జెండాపై పెట్టుకున్నారు ఎన్టీఆర్. పేదలని ఇళ్లను అడ్డుకుంటూ పెత్తందార్ల కొమ్ము కాస్తున్నారు చంద్రబాబు. ఎన్టీఆర్ హయాంలో పార్టీ మహానాడు అంటే అది పేదల అజెండా. బాబు నాయకత్వంలో మహానాడు అంటే పెత్తందార్ల జెండా. మహాపతనం దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. పేదల సంక్షేమం కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టారు. పేదలే నా దేవుళ్ళు అన్నారు. ఎన్టీఆర్ టీడీపీ అధినేతగా ఉన్నంతకాలం పార్టీ మహానాడు అంటే ఓ పండుగలా జరిగేది. అందులో చేసే రాజకీయ తీర్మానాలు పేదల ప్రయోజనాలకు పట్టం కట్టేలా ఉండేవి. పార్టీ స్థాపించినప్పుడు పార్టీ జెండాపై పేదోడి పూరి గుడిసెతో పాటు రైతుల నాగలని పెట్టుకున్నారు ఎన్టీఆర్. వాటి ద్వారా తన ప్రాధాన్యాలు చాటుకున్నారు. ఎన్టీఆర్తోనే ఆ ప్రాధాన్యాల విలువలు పోయాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యానికి గండికొట్టి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. పేదలకు అండగా నిలవాలన్న తలంపుతోనే సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయ అరంగేట్రం చేసిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యి ప్రపంచ చరిత్ర సృష్టించారు. పేదల సంక్షేమమే అజెండాగా పాలన చేశారు. అందుకే అధికారంలోకి వస్తూనే పేదలకు 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు. నిరుపేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చారు. జనతా వస్త్రాల పేరిట పేదలకు బట్టలు అందించారు. అలా కూడు గూడు గుడ్డ అందించి పేదల మనసుల్లో నిలిచిపోయారు. పేద రైతులకు నీటి తీరువా మినహాయింపుతో పాటు విద్యుత్ ఛార్జీల్లోనూ రాయితీలు అందించారు. ఎన్టీఆర్ రాజకీయమంతా పేదల జీవితాల్లో వెలుగులు నింపడంపైనే దృష్టి సారించేది. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిందే పేదల సంక్షేమం కోసం. నిజానికి ఆయన 2 రూపాయల కిలో బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ, ఆ తర్వాత రోజుల్లో నీటి తీరువాకు సంబంధించి, ఎలక్ట్రిసిటీ హార్స్ పవర్ సంబంధించి ఆయన చేసిన నిర్ణయాలు, దాదాపుగా అన్ని నిర్ణయాలు ఆయన పేదల సంక్షేమాన్ని ఉద్దేశించి చేసినవే. నిజానికి ఎన్టీ రామారావు గారు చనిపోయిన రోజు ఒక దినపత్రిక ఒక మంచి హెడ్డింగ్ పెట్టింది, పేదోడి అన్నం గిన్నె తొణికింది అని. ఎన్టీ రామారావు చనిపోయిన నాటికి అధికారం లేడు, కానీ ఆయన పేదవాడి సంక్షేమంతో పేదవాడి బాగోగులతో ఐడెంటిఫై అయిన నాయకుడు. సినిమా రంగంలో చాలా కాలం పనిచేసి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆయన ఫక్తు రాజకీయ నాయకుడు ఎప్పుడు కాదు. చంద్రబాబు నాయుడు లాగా ఆయన ఎమోషనల్గా రియాక్ట్ అయ్యేవాడు. చాలామంది రాజకీయ నాయకులకు ఎమోషన్స్ ఉండవు. ఎన్టీఆర్ హయాంలో పార్టీ 2 ఏళ్లకోసారి మే నెలలో మహానాడు సభలు నిర్వహించేది. ఆ మహానాడు సమావేశాల్లో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పనికొచ్చే తీర్మానాలనే రూపొందించేవారు. (1995లో ఎన్టీఆర్ను చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని చెరబట్టి అధికారాన్ని హస్తగతం చేసుకునే వరకు టీడీపీ పేదల కోసమే పనిచేసింది. చంద్రబాబు వచ్చి రావడంతోనే టీడీపీలో ఎన్టీఆర్ ఆలోచనలకు పాతరేశారు. సంక్షేమ పథకాలకు సమాధి కట్టారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని ఎత్తేశారు చంద్రబాబు. ఎన్టీఆర్ విధించిన మద్య నిషేధాన్ని ఎత్తివేశారు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు వ్యాపారాల కోసం మద్య నిషేధం ఎత్తివేశారని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఎన్టీఆర్ సిద్ధాంతాలు వేరు, ఆయన ఆలోచనలు వేరు, ఆయన ఆశయాలు వేరు. పార్టీ స్థాపించిన నాడు చేసిన నిర్ణయాలు వేరు. చంద్రబాబు నాయుడి సారథ్యంలో ఉన్న టీడీపీ ప్రాధాన్యతలు వేరు. ఆవిర్భావం నాటికి ఈ రోజు ఉన్న తెలుగుదేశం పార్టీకి అసలు ఎక్కడా పోలిక లేదు. ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు చెప్పిన మాట సమాజమే దేవాలయం, పేదలే దేవుళ్ళు అనేది. ఈ నినాదాన్ని గాలికి వదిలేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు సమాజాన్ని మర్చిపోయారు. ధనిక సమాజాన్ని మాత్రమే భుజానికి ఎత్తుకుని పేదల్ని గాలికి వదిలేసి ప్రజల సంక్షేమాన్ని మర్చిపోయి పరిపాలన చేసి ఎన్నడూ లేని విధంగా హీనస్థితికి ఎన్నికల్లో సీట్లు గెలవడం జరిగింది.
ఎన్నికలకు ఇక ఏడాది కూడా సమయం లేని నేపథ్యంలో పార్టీ బలహీనంగా ఉన్న తరుణంలో మళ్లీ చంద్రబాబు ఎన్టీఆర్ జపం చేస్తున్నారన్నది రాజకీయ పరిశీలకుల ఆరోపణ. అయితే ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారని వారంటున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే పేదల గురించి మాట్లాడి ఎన్నికలు అయిపోయిన తర్వాత పేదలను అంటరాని వాళ్లుగా చూసే వైఖరి మారనంత వరకు చంద్రబాబు నాయుడిని పేదలు నమ్మే పరిస్థితి ఉండదని వారంటున్నారు. రాష్ట్ర రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత నాశనమైపోతుందన్నది చంద్రబాబు నాయుడు ఫిర్యాదు. పేదలు అక్కడ ఇల్లు కట్టుకుంటే రాజధానే మురికివాడిగా మారిపోతుందని చంద్రబాబు నాయుడు అంటుకో పెడుతోన్న గగ్గోలు. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల్లో పేదలను పాతి పెట్టడానికి సమాధులుగా పనికొస్తాయని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. తాము పొరపాటున అధికారంలోకి వస్తే అమరావతిలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకుని పేదలను తరిమేస్తామని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఏపీకి ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలు టీడీపీకి జీవన్మరణ సమస్యే అంటున్నారు రాజకీయ పండితులు. ఆ ఎన్నికల్లో కూడా టీడీపీ ఓడితే ఇక దాని రాజకీయ భవిష్యత్తే శూన్యమవుతుందని అంచనా వేస్తున్నారు. ఇటువంటి సంక్లిష్ట తరుణంలో రాజమహేంద్రవరంలో నిర్వహించనున్న మహానాడు టీడీపీకి అత్యంత కీలకమైనది. అయితే ఈ సమావేశాల్లో ఏం తీర్మానాలు చేస్తారు, వచ్చే ఎన్నికల్లో ఏం చేస్తామని చెప్పుకుంటారు అన్నది కీలకం. అమరావతిలో 51,000 మందికి పైగా పేదలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టాలు పంపిణీ చేసిన సందర్భంలోనే మహానాడు జరుపుకుంటోంది టీడీపీ. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు పంచిపెట్టడానికి వీల్లేదని హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు బృందం. పేదలకు రాజధానిలో ఇస్తే అది మురికివాడ అయిపోతుంది అంటూ చాలా అసహ్యకరమైన దురహంకారమైన వాదన చేశారు చంద్రబాబు. సుప్రీంకోర్టు కూడా టీడీపీ కుట్రలు భగ్నం చేస్తూ పేదలకు ఇళ్లు ఇవ్వొచ్చని చెప్పడంతో చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ తారస్థాయికి చేరింది. దాంతో ఇళ్ల స్థలం పేదలకు సమాధిగా పనికొస్తుందని దుర్మార్గమైన వ్యాఖ్య చేశారు. పేదల కోసం పుట్టిన ఎన్టీఆర్ పార్టీ ఎక్కడా? పేదలను ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తోన్న బాబు పార్టీ ఎక్కడా? అన్ని వర్గాల బాగు కోరిన ఎన్టీఆర్ టీడీపీ ఎక్కడా? తాను తన సామాజిక వర్గ ప్రయోజనమే ముఖ్యం అనుకునే బాబు టీడీపీ ఎక్కడా? అసలు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న మనిషి, 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పేదల ఇళ్లను మురికి కూపాలుగా వర్ణిస్తారా? ఏమిటి డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే? ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు? మురికి వాడలు అనే మాట అసలు ఎందుకు వస్తున్నది? పేదలు నివసించే ప్రాంతాలు మురికివాడలుగా ఎందుకు ఉండిపోవాలి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏమిటి? ఆయన మురికి లేని ఒక మంచి జీవితం పేదలకు ఇవ్వాలి అని కదా ఆయన ప్రయత్నం. 2019లో ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పేదలకు చదువు ఉండాలి, పేదలకు మంచి గృహవసతి ఉండాలి, పేదలు గౌరవనీయమైన జీవితం గడపాలి, పేదలకు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు అత్యుత్తమ వైద్యం అందాలి, వాళ్ళకు వైద్య సౌకర్యాలు దూరంగా ఉండకూడదు. ఇట్లాంటివన్నీ ఆయన చేస్తున్నాడు. అసలు మురికివాడలు అనే మాటే, ఆ పద ప్రయోగమే సరైంది కాదు. మురికివాడలు ఎందుకు మురికివాడలు కావాలి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆలోచన, ఆయన ఏదైతే గృహవసతి కల్పించాలి పేదలందరికీ అనుకుంటున్నాడో అప్పుడు ఇక మురికివాడలు ఉండవు, మంచి కాలనీలు వస్తాయి, మంచి పట్టణాలు వస్తాయి. నిజానికి ఒక గ్రామాలు తయారవుతున్నాయి కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న గృహవసతికి సంబంధించిన కార్యక్రమం కారణంగా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 31 లక్షల మందికి పైగా ఇళ్లు నిర్మించి ఇస్తుంటే కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్న చంద్రబాబు నాయుడు మహానాడు కోసం సిద్ధం చేసుకున్న తీర్మానాల్లో అవాస్తవాలే ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. తెలుగుదేశం పార్టీ హయాంలో 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చామని చెప్పి దాంట్లో రాశారు. ఎక్కడిచ్చారు, ఎవరికిచ్చారు, ఆ వివరాలు బయట పెడితే అందరూ సంతోషిస్తారు. 12 లక్షల ఇళ్ళు కట్టామని చెప్పేసి చెబుతున్నారు. నిజంగా కట్టి ఉంటే వాటిని లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేదు? అసంపూర్తిగా ఉన్న ఆ ఇళ్ల దగ్గర మౌలిక సదుపాయాలు కల్పించారా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ళు కడుతున్నారంటే రోడ్లు, డ్రైనేజీ, లైటింగ్, వాటర్ ఫెసిలిటీ ఇలాంటివన్నీ కల్పించి ఇస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు హయాంలో కట్టామని చెబుతున్న 12 లక్షలు, అది కూడా బోగస్ ఫిగరు. 12 లక్షల ఇళ్ళు కట్టలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో టిట్కో ఇళ్లలో కొన్ని మాత్రమే అసంపూర్తిగా పూర్తయిని. ఎక్కడన్నా ప్రతిపక్షాలు ఏం చేస్తాయి? ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రజా సమస్యలు ఏమున్నాయా అని చూస్తాయి.
ప్రభుత్వం పట్టించుకోని ప్రజా సమస్యలను భుజాలకెత్తుకుని వాటిపై పోరాటాలు చేస్తాయి. పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తారా లేదా అని ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షాలు ప్రభుత్వమే ఎవరూ అడగకుండా లక్షల ఇళ్లను ఒకేసారి ఇవ్వాలని అన్నీ సిద్ధం చేస్తే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీల్లేదని అడ్డుపడే రాజకీయ పార్టీలు ఎక్కడన్నా ఉంటాయా? దానికోసం న్యాయస్థానాలను ఆశ్రయించి ఏళ్ల తరబడి పేదలకు లబ్ధి జరగకుండా మోకాలడ్డే పార్టీలు ఎక్కడైనా ఉంటాయా అంటే అవి ఒక్క ఏపీలో తప్ప ఇంకెక్కడా ఉండవని టీడీపీ, జనసేనతో పాటు సిపిఐ చాటి చెబుతున్నాయి. పేదల పొడేగిట్టని ఈ రాజకీయ పార్టీలను ఏమనాలి అని సామాజికవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ పేదల సంక్షేమాన్ని ఏనాడూ పట్టించుకోలేదంటున్నారు రాజకీయ పండితులు. ఎంతసేపు సంపన్న వర్గాలు తన వంది మాగదుల ప్రయోజనాలు పరిరక్షించడమే చంద్రబాబు అజెండాగా పెట్టుకున్నారని వారు విమర్శిస్తున్నారు. అందుకే ప్రభుత్వం పేదలకు ఇల్లు ఇస్తామంటే చంద్రబాబు మోకాలడ్డుతూ పేదల ఇళ్ల స్థలాలను సమాధులతో పోలుస్తున్నారని దుయ్యబడుతున్నారు. ఎన్టీఆర్ నాటి తెలుగుదేశం పార్టీకి ఇప్పటి టీడీపీకి అసలు పొంతనే లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్టీఆర్ ఆలోచనలన్నింటికీ చంద్రబాబు సమాధి కట్టేశారని వారు ఆరోపిస్తున్నారు. ఆ పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీ రామారావు గారు పేదల గుర్తైనటువంటి గుడిసెను కూడా తన పార్టీ జెండాలో పెట్టుకున్నారు. ఆ తర్వాత అలాగే రైతులకు సంబంధించి నాగలి ఇట్లా గుర్తుపెట్టుకున్నారు. ఎన్నికల చిహ్నంగా సైకిల్ని తీసుకొచ్చారు. సో వీటన్నిటి రీత్యా సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉండేది. కానీ తర్వాత రోజుల్లో చంద్రబాబు గారు ఎప్పుడైతే ఈ బాధ్యతలు చేపట్టారో, అంటే ఎన్టీ రామారావు గారిని తోసేసి తను ఎప్పుడైతే అటు ముఖ్యమంత్రి పీఠాన్ని, ఇటు పార్టీ అధ్యక్ష పదవిని లాగేసుకుని ఆయన అధిష్ఠించారో అప్పటి నుంచి క్రమేపీ దాని స్వరూపమే మారిపోయింది. ఒకప్పుడు పేదల పార్టీ, ఇప్పుడు ధనికుల పార్టీ. ఒకప్పుడు అన్ని వర్గాల పార్టీ, ప్రత్యేకించి బలహీన వర్గాల పార్టీ. బీసీలు తమకు ఒక గుర్తింపు వచ్చిందని ఆ రోజుల్లో వాళ్ళు ఫీల్ అయ్యే పార్టీ. అలాంటిది ఇప్పుడు ఏ రకంగా తయారైందంటే ఈ ధనికుల పార్టీయే కాకుండా అగ్రవర్ణాల పార్టీ. అగ్రవర్ణాల్లో కూడా మళ్ళీ ఒక సామాజిక వర్గానికి సంబంధించే ప్రధానమైనటువంటి పార్టీగా ప్రజల్లో ముద్రపడే దుస్థితికి ఆ పార్టీ రావడం చాలా దురదృష్టకరం. ప్రభుత్వం లక్షలాది మందికి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే దాన్ని కూడా రాజకీయం చేయడం నేలబారు రాజకీయమే అంటున్నారు నిపుణులు. ఎన్టీఆర్ సిద్ధాంతాల నుండి ఇప్పటి తెలుగుదేశం పార్టీ పక్కకు జరిగిపోయిందని, వాళ్ల విధానాలు, నిర్ణయాలే చాటి చెబుతున్నాయంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పేదల కోసం అని చెప్పి ఆయన లక్షలాది కుటుంబాలకు ఇంటి స్థలాలు, ఇళ్ళు కట్టించడం ఇట్లాంటివి చేస్తూ ఉంటే ప్రతిపక్షమే కావచ్చు, కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వం మంచి పనులు చేసినప్పుడు మెచ్చుకోవాలి. దాన్నే రాజకీయాల్లో ఉన్నతమైన విలువల్ని పాటించడం అంటారు. అట్లా కాకుండా ప్రభుత్వం చేస్తున్న మంచి పని వాళ్ళ లక్షలాది మంది పేద ప్రజలకు ఆంధ్రప్రదేశ్లో గృహ వసతి కల్పించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం చేస్తూ ఉంటే వీళ్ళు మాట్లాడుతున్న మాటలు, వీళ్ళ ఛానళ్లలో, వీళ్లకు వత్తాసు పలుకుతున్న ఛానళ్లలో వీళ్ళ ప్రేలాల పనులు చూస్తూ ఉంటే ఎన్టీ రామారావుని ఎప్పుడో మర్చిపోయినారు వీళ్ళు. ఎన్టీ రామారావు ఆదర్శంగా నడుస్తున్న పార్టీ కాదది. రాజమహేంద్రవరంలో జరగబోయే మహానాడులో ప్రవేశపెట్టేందుకు ముసాయిదా తీర్మానాల ప్రతిని రూపొందించింది టీడీపీ. అందులో ఎక్కడా వాస్తవాలకు చోటు లేకుండా ఇష్టారాజ్యంగా తీర్మానాలు తయారు చేశారని విమర్శలొస్తున్నాయి. సహజ వనరులు దోపిడీకి గురవుతున్నాయని ఒక మాట రాశారు, ఒక తీర్మానం కూడా ఉంది. ఆ సహజ వనరుల తీర్మానంలో గంజాయి, డ్రగ్స్ కూడా రాశారు. మరి సహజ వనరులని, గంజాయి, డ్రగ్స్ని సహజ వనరులుగా ఎలా పరిగణించారో వారే సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి గత 5 సంవత్సరాల పరిపాలనలో గంజాయి గురించి ఆయన మంత్రివర్గంలోని సహచరుడైన అయ్యన్న పాత్రుడి మీద ఎన్ని ఆరోపణలు వచ్చాయి, దానికి జవాబు చెప్పాలి. కబ్జాల గురించి రాశారు. అయ్యన్న పాత్రుడు మంత్రిగా ఉండి సహచర మంత్రి అయినటువంటి గంటా శ్రీనివాసరావు మీద 1,00,000 ఎకరాల భూమి కబ్జా గురైందని ఆరోపణ చేశారు. ఏం చర్యలు తీసుకున్నారు? మహిళల మీద నేరాలు పెరిగినాయని చెప్పి రాశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే మహిళల మీద నేరాలు జరిగితే అరెస్టులు కాకుండా అడ్డుకుని కొన్ని కేసుల్లో ఆయనే పంచాయతీ చేసి
కేసు విచారణ జరగకుండా అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే అది మురికివాడ అయిపోతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందికి పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వబోతే కోర్టులకెక్కి అడ్డుకున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ పేదల వ్యతిరేక పార్టీగా మిగిలిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. జగన్ గారి ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి, స్కూళ్ళ నాడు నేడు, హెల్త్ క్లినిక్స్, ఇంటింటికి డాక్టర్ కాన్సెప్టు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, అలాగే చేయూత కింద సాయం, అమ్మఒడి స్కీమ్ కింద సాయం, ఇలా దాదాపు 30-35 స్కీములు జగన్ గారి ప్రభుత్వం అమలు చేస్తుంది. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది. సో ఇళ్ల స్థలాలు ఇస్తే ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. అలాగే అమరావతి రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అడ్డుపడ్డారు. తద్వారా పేదల వ్యతిరేక పార్టీ అని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, అలాగే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ముద్ర వేసుకోవడానికి కూడా బాధపడలేదు. మరి లోపల బాధ ఉన్నా బయటికి రకరకాలుగా వారు కథ నడుపుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా పేదల వ్యతిరేక పార్టీ అని ముద్రపడిందంటానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు. అమరావతిలో భూములు ఇవ్వకుండా, అమరావతిలో పేదలకు స్థలాలు ఇవ్వడానికే వీల్లేదని, ఇస్తే అవన్నీ ఒక సెంటు స్థలం ఇస్తే శ్మశానానికే పనికి వస్తుందని, ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా ఈ తెలుగుదేశం పార్టీ పూర్తిగా ధనిక వర్గాల పార్టీగా మారిపోయిందని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎన్టీఆర్ హయాంలో స్థానిక అంశాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ అంశాలపైన తీర్మానాలు ఉండేవి. అది ఒక మేధోమథనంలా సాగేది. ఇప్పుడు చంద్రబాబును పొగడ్డం, జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికే మహానాడును పరిమితం చేసేస్తున్నారని అంటున్నారు. ఎన్టీ రామారావు టైంలో మహానాడు తీర్మానాలంటే అందరూ ఉత్కంఠతో ఎదురు చూసేవారు. ఏ అంశాలు రాబోతున్నాయి, ఏ పథకాలు రాబోతున్నాయి అనే విషయంలో. జాతీయ భద్రత, అంతర్జాతీయ సమస్యలు, జాతీయ సమస్యలు, రాష్ట్ర సమస్యల గురించి, ఇతర రాష్ట్రాలతో సంబంధాల గురించి కూడా, ఇతర దేశాలతో సంబంధాల గురించి ఎన్టీ రామారావు హయాంలో మహానాడు తీర్మానాలు చేసేవాళ్ళు. ఇప్పుడు పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు పరిమితమై ముసాయిదా తీర్మానాలు తయారు చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు జరుపుతున్న పథకాల మీద ఒక్క మాట అనడానికి కూడా సాహసం చేయలేని తెలుగుదేశం పార్టీ పెట్రోల్ ధరలు మాత్రం పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వం కారణమని ఆరోపణ చేస్తోంది. మహానాడులో అత్యంత కీలకం కాబోయేది సంక్షేమ పథకాలకు సంబంధించిన తీర్మానాలే. 4 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి పథకాలతో ఏపీ దివాళా తీస్తోందని చంద్రబాబు ఆరోపిస్తూ వచ్చారు. ఇప్పుడు అవే పథకాలను మరింత బలంగా అమలు చేస్తానని తీర్మానం చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే అంతకన్నా సెల్ఫ్ గోల్ మరోటి ఉండదంటున్నారు మేధావులు. జగన్ గారు అమలు చేస్తున్న స్కీముల్ని మేము కొనసాగిస్తామని చెప్పక తప్పని పరిస్థితిలో వాళ్ళు ఇంకా అదనంగా స్కీములు తీసుకొస్తాం అంటున్నారు. అక్కడ వాళ్ళు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. అదేమంటే జగన్ గారు అమలు చేస్తున్న స్కీముల వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెబుతున్న వాళ్ళు, మరి వాళ్ళు అంతకంటే ఎక్కువ 4 రెట్లు 5 రెట్లు సంక్షేమాన్ని అమలు చేస్తామని చెప్తే మరి 5 రెట్లు శ్రీలంక చేస్తామని తీర్మానం చేయగలుగుతారా? సో ఇట్లా వాళ్ళు ఒక రకంగా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్లో తీర్మానాలు ఒకదానికి పొంతం లేకుండా చేస్తారా, ఏదైనా చిత్తశుద్ధితో చేస్తారా అనేది చూడాలి. నాకైతే వాళ్ళు చిత్తశుద్ధితోటి చేస్తారనే నమ్మకం నాకు కనిపించడం. 2 తెలుగు రాష్ట్రాల నుండి మహానాడుకు పార్టీ నేతలు హాజరు కానున్నారు. మరి 2 రాష్ట్రాలకు ఉమ్మడిగా తీర్మానాలు చేస్తారా, లేక పరస్పర విరుద్ధమైన తీర్మానాలు చేసి 2 కళ్ల సిద్ధాంతాన్ని రిపీట్ చేస్తారా అన్నది చూడాలి. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.